సార్ అల్లు అర్జున్ అవార్డ్ వెనక్కి తీసుకోవాలి అనుకుంటున్నారు అన్నట్టు న్యూస్ వచ్చింది. అంటే ముందు చూస్తే కనుక జానీ మాస్టర్ అవార్డ్ కూడా తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు అల్లు అర్జున్ అవార్డ్ వెనక్కి తీసుకోవాలి అని చాలా మంది డిమాండ్ చేస్తున్నట్టు కూడా అనిపిస్తుంది సార్. దీని గురించి మీరేం చెప్తారు? అల్లు అర్జున్‌కి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది. హ్మ్. ఫస్ట్ పార్ట్‌కి. సో, దాన్ని ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు కాబట్టి, ఆయన మీద క్రిమినల్ కేస్ ఫైల్ అయింది కాబట్టి, ఆయన ఆల్రెడీ 1 డే జైల్‌లో కూడా ఉండొచ్చాడు కాబట్టి, ఆయన కూడా అవార్డు వెనక్కిచ్చేయాలి అని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న దగ్గర నుంచి కాంగ్రెస్ వాళ్ళు చాలామంది డిమాండ్లు హ్మ్. మొదలుపెట్టారు. ఇది ఏ నేపథ్యంలో వచ్చిందంటే 2 కారణాలని చెప్పొచ్చు దీనికి. ఒకటి, జానీ మాస్టర్ ఆయనకి నేషనల్ అవార్డు వచ్చింది హ్మ్. కొరియోగ్రఫీకి. ఆ అవార్డుని క్యాన్సిల్ చేసింది. ఇచ్చిన కమిటీని, నేషనల్ అవార్డు కమిటీ ఏదో ఉంటుందో ఆ కమిటీని సస్పెన్షన్‌లో అంటే పాజ్‌లో పెట్టింది. ఇవ్వలేదు, రిజెక్ట్ కూడా చేయలేదు. అంటే వెనక్కి క్యాన్సిల్ చేయలేదు, అట్లని ఇవ్వలేదు. హ్మ్. సో, అంటే ఏమిటి, ఆయన ఇంక ప్రూవ్ చేసుకొని ఆ కేసు ఎప్పుడు ఆయన నిర్దోషిగా బయటపడితే అప్పుడు ఇస్తారనమాట. ఓకే. నేను ఇది హ్మ్. కరెక్ట్ కాదని నేను కూడా చెప్పాను. హ్మ్. ఆయనకి ఎందుకు అవార్డు ఇచ్చారు మీరు? ఒక డాన్స్ మాస్టరు డాన్స్ బాగా చేశారని అవార్డు అవును ఇచ్చారు. సార్. ఇప్పుడు ఎందుకు క్యాన్సిల్ చేశారు? ఆయన మీద ఒక కేసు పెట్టారు. హ్మ్. కేసు పెడితే ఆయన దోషి ఎలా అవుతాడు? చట్టం ఏం చెప్తుంది? అన్‌లెస్ ప్రూవన్ అదర్‌వైజ్ ఎవ్రీబడీ ఈజ్ నాట్ గిల్టీ. కేసు హ్మ్. పెట్టినంత మాత్రాన ఎనీ అక్యూజ్డ్ నాట్ గిల్టీ అన్‌లెస్ ప్రూవన్ అదర్‌వైజ్. అదర్‌వైజ్. సో, గిల్టీ కాదనేది ఆహ్, మనకి ఉండేది. హ్మ్. ప్రూవ్ అయితే తప్ప వాళ్ళని మనం నేరస్తులు అని చెప్పకూడదు. హ్మ్. అందుకని వాళ్ళు నిందితులు అని మాట్లాడతాం తెలుగులో. ఇంగ్లీష్‌లో అక్యూజ్డ్ అని మాట్లాడడం. అక్యూజ్ అంటే అక్యూజ్ కాబడిన వాళ్ళు, నిందించబడిన వాళ్ళు. హ్మ్. నేరస్తులు కాదు. అందుకనే వాళ్ళని రిమాండ్ ప్రిజనర్స్ అని, అండర్ ట్రైలర్స్ అని అంటారు తప్ప కాన్విక్ట్ ప్రిజనర్స్ అని అనరు వాళ్ళు. హ్మ్. సో, మన దేశంలో జైళ్ళల్లో కూడా 70% ఈ ఆహ్, నిందితులు ఉంటారు. నిందితులు హ్మ్. మాత్రమే ఉంటారు. హ్మ్. కాన్విక్ట్స్ ఉండరు. నేరస్తులు ఉండేది త 30%, ఓకే. హ్మ్. 70% వీళ్ళే ఉంటారు. కానీ ఇక్కడేమవుతుంది మన సమాజంలో, నేరం ఆరోపించబడితేనే వాళ్ళని నిందితులు అంటారు. హ్మ్. కాఫ్కా అని ఒక గొప్ప రైటర్ ఉన్న ఆయన ఒక మాట అంటాడు. ఒకసారి నేరం ఆరోపించబడితే ఆ వ్యక్తి కూడా ఆరోపించబడిన వ్యక్తి కూడా తాను నేరస్తుడేమో అనే ఫీలింగ్ క్రియేట్ అవుతుంది హ్మ్. అని ఆయన రాస్తాడు. అంటే మన సమాజం ఎలా ఉంటదంటే, నువ్వు నువ్వు ద్రోహి, నువ్వు నేరస్తుడు, హ్మ్. హ్మ్. నేరస్తుడు అంటే వాళ్ళకి కూడా ఆ ఫీలింగ్ నేను స్టార్ట్ అవుతుంది. నేరస్తుడేమో అన్న ఫీలింగ్‌ని క్రియేట్ చేస్తది మన చట్టము హ్మ్. అనేది ఆయన కాఫ్కా రాస్తాడు. అలాగా ఇక్కడ కూడా ఏమైపోయింది సమాజంలో, ఎవరైనా ఒక నేరం ఆరోపించబడితే అతను దోషిలాగా మనం అతన్ని ట్రీట్ చేయడం అనేది జరిగిపోతుంది. ఈ హ్మ్. బేసిక్ ఉండే డెమోక్రాటిక్ ప్రిన్సిపల్స్ కావచ్చు, ఫెయిర్ అండ్ ఫ్రీ జస్టిస్ సిస్టమ్ చెప్తున్న ఇది కాబట్టి దీన్నెవరు ఫాలో గారు. హ్మ్. మీడియా గాని, వ్యక్తులు గాని ఫాలో గారు. అలాగా ఎప్పుడైతే ఇప్పుడు వాళ్ళు రిజెక్ట్ చేశారో, జానీ మాస్టర్ తప్పు చేయనట్టు అందరూ హ్మ్. అనుకుంటారు హ్మ్. గదా! నిజానికి జానీ మాస్టర్ తప్పు చేశాడా లేదా అనేది కోర్ట్‌లో ప్రూవ్ అవ్వాలి. ఒక అవును సార్. అమ్మాయి అతనితో పాటు చాలా కాలం ట్రావెల్ చేసిన అమ్మాయి, నెలకు ముందు అతన్ని ప్రైజ్ చేసిన అమ్మాయి, అంతగా ఒక 2 ఏళ్లకు ముందు ఫిబ్రవరి 2022లో అతను హీరోగా, అతను హీరోయిన్‌గా చేసిన అమ్మాయి, నన్ను 2019 నుంచి లైంగికంగా చేస్తున్నాడని చెప్పిందంటేనే డౌటొస్తది ఎవరికైనా. సరే, ఒకవేళ అమ్మాయి భయపడి అప్పటికి చెప్పలేదు, ఇప్పుడు చెప్పింది అని కూడా అనొచ్చు. ఏదేమైనా అది ఆరోపణ మాత్రమే. హ్మ్. ఆ అమ్మాయి చెప్పింది కరెక్టా? కాదని తేలాలి కోర్ట్‌లో. మనం జడ్జి చేయడానికి లేదు. అవును సార్. కానీ వాళ్ళు జడ్జి చేసినట్టే అయింది ఇచ్చేయడంతో. హ్మ్. దానివల్ల ఇప్పుడు దానికి ఇంకొకటి కూడా మల్లన్న చెప్తున్నదేమంటే, అతనికి క్యాన్సిల్ చేయమని అల్లు అర్జున్ బ్యాచే రాశారని కూడా అప్పుడు కూడా పుకార్లొచ్చాయి. ఓహ్! ఎందుకంటే అల్లు అర్జున్ అండ్ సుకుమార్ వోళ్ళు ఆ అమ్మాయి వైపు నిలబడి, ఇతనికి యాంటీగా అసలు ఆ అమ్మాయిని కేసు పెట్టి ఇచ్చిందే వాళ్ళు. నిజానికి ఆ అమ్మాయి ఫస్ట్ కేసు పెట్టలేదు. ఆ అమ్మాయి ఓన్లీ ఫిల్మ్ ఛాంబర్‌కెళ్ళి నన్ను వర్క్‌లో హరాస్ చేస్తున్నాడని కంప్లెయింట్ ఇచ్చింది తప్ప, లైంగికంగా నన్ను రేప్ చేశాడనో, వేధించాడనో ఆమె బిగినింగ్‌లో ఫిల్మ్ ఛాంబర్ కంప్లెయింట్ ఇవ్వలేదు. హ్మ్. ల మా వర్క్ ప్లేస్ హరాస్మెంట్ అని ఇచ్చింది. వీళ్ళు అతన్ని కూడా అడిగారు. అతని అభిప్రాయం, అతని ఎక్స్‌ప్లనేషన్ అడిగారు ఫిల్మ్ ఛాంబరోళ్ళు. అతను అదంతా ఏమి లేదు. మీరు కాకపోతే నిరూపించండి. చాలామంది ఉంటారు కదా వర్క్ ప్లేస్ అంటే హ్మ్. అని కూడా అన్నారు. ఇదేదో పెండింగ్‌లో ఉన్నింది విచారణలో. ఈ లోపల ఆ అమ్మాయి ఎళ్లి మీడియా ముందుకొచ్చేసి పోలీస్ కంప్లెయింట్ ఇచ్చేసింది. సో, హ్మ్. ఇది ఇవ్వడం వెనక అల్లు అర్జున్ అండ్ సుకుమార్ ఉన్నారు అన్న వార్తలు కూడా వచ్చాయి. అల్లు అర్జున్ వాళ్ళు కూడా ఆ అమ్మాయికి తను తీయబోయే ప్రతి సినిమాలో కొరియోగ్రాఫర్‌గా పెట్టుకుంటాను అని హామీ ఇచ్చినట్టు కూడా వార్తలొచ్చాయి.
సో ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ వాళ్ళే జానీ మాస్టర్ అవార్డుని క్యాన్సిల్ చేసే విధంగా వాళ్ళకి లెటర్లు రాశారు, దానికే వాళ్ళు క్యాన్సిల్ చేశారు. అలాంటిది మరి ఇప్పుడు అల్లు అర్జున్ కేసు ఉంది కాబట్టి అదే నామ్స్ని అల్లు అర్జున్ కూడా అప్లై అవుతాయి కదా అనేది వాళ్ళ డిమాండ్. ఖచ్చితంగా వాళ్ళ డిమాండ్లో న్యాయం ఉంది. ఎందుకంటే జానీ మాస్టర్ది రైట్ అయితే అల్లు అర్జున్ది కూడా రైట్ అవ్వాలి కదా, అల్లు అర్జున్ కూడా క్యాన్సిల్ చేయాలి కదా అవార్డు వాళ్ళు. అంటే నేను జానీ మాస్టర్కి ఒక న్యాయం, అల్లు అర్జున్కి ఒక న్యాయమా? అవును సార్. సో దీనికి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఎవరు ఇవ్వాలి? ఆ కమిటీ ఇవ్వాలి, అవార్డుల కమిటీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఇప్పుడు దేశంలో అనేక అవార్డులు వస్తుంటాయి. ఇప్పుడు అట్లా అనుకుంటే మోహన్ బాబు పద్మశ్రీ కూడా క్యాన్సిల్ చేయాలి కదా. ఆయన మీడియా మీద దాడి చేశాడు, ఆయన మీద 109 కేసు నమోదైంది. మరి ఆయనకు కూడా పద్మశ్రీ ఎందుకు క్యాన్సిల్ చేయాలి కదా, గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి కదా. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రతి సమాజంలో ఉండేటి కానీ రిచ్ అండ్ పవర్ఫుల్ వాళ్ళకి ఒక న్యాయం ఉంటుంది సమాజంలో, పూర్ అండ్ వల్నరబుల్కి ఒక న్యాయం ఉంటుంది. నువ్వు రిచ్, నీకు పవర్ఫుల్గా ఉంటే నువ్వు చట్టము కానీ అన్నీ కానీ అదేదంటారు, చట్టం నీ ఇంట్లో కుక్క పిల్లలాగా ఉంటుందని. అలాగా వాచ్డాగలాగా లా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అదే పేదవాడు, వల్నరబుల్, బలహీనులు, లేకపోతే మన దేశంలో కుల వ్యవస్థ ఉంటుంది కాబట్టి అట్టడుగున ఉన్న దళితులు, బీసీలు, వీళ్ళకి న్యాయం అందదు. ఇది ప్రతిసారి ప్రూవ్ అవుతుంటుంది. ఈయనకి ఇప్పుడు జానీ మాస్టర్ ఒక ముస్లిము, ఒక అంత బలం లేనోడు వీళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు, కాబట్టి ఆయన్ని ఈజీగా టార్గెట్ చేయొచ్చు. కానీ అల్లు అర్జున్ విషయానికి వస్తే ఎందుకు చేయలేదని అడగడంలో, తీన్మార్ మల్లన్న అడగడంలో న్యాయం ఉంది. అట్ ద సేమ్ టైం ఇంకొకటి కూడా, నేను దాని మీద సపరేట్ కూడా వీడియో చేస్తాను. ఇంకొకటి కూడా ఉంది. ఇదే విష్ణు, హేమ అనే ఆమె ఒక నటి, ఆమె మీద డ్రగ్స్ తీసుకుందని ఒక ఆరోపణ వచ్చింది పోలీసు. దాంతో ఆమెని సస్పెండ్ చేసేసారు మాలో. మరి ఇప్పుడు వాళ్ళ నాన్నని చేయాలి కదా అదే విష్ణు, వాళ్ళ నాన్నని ఎందుకు చేయలేదు? అదే అల్లు అర్జున్ కూడా మాలో నుంచి తీయాలి కదా. ఇప్పుడు ఇదే పారామీటర్స్ అయితే, అంటే ఒక బలహీనమైన మహిళకి ఒక రూలు, వీళ్ళకి ఒక రూలా అన్నది కూడా చర్చకు వస్తుంది. కాబట్టి ఇక్కడ ఫైనల్గా జరిగేది ఏంటంటే, బలవంతుడైతే వాళ్ళ జోలికి ఏ వ్యవస్థలు వెళ్ళవు, బలహీనుడైతే మాత్రం సోకాల్డ్ మోరల్స్ అన్నీ గుర్తొస్తాయి వాళ్ళకి, న్యాయం అన్యాయం గుర్తొస్తుంది, నీతి అవినీతి అన్నీ గుర్తొస్తాయి. బలవంతుడి విషయంలో అవేమీ గుర్తురావు. సో ఆ ప్రశ్న అడగడం కరెక్ట్. కానీ అది అల్లు అర్జున్ని టార్గెట్ చేసి అడుగుతున్నారా? అతను అల్లు అర్జున్ కాదు అతను అడగాల్సింది కమిటీని అడగాలి. కమిటీ కదా క్యాన్సిల్. అల్లు అర్జున్ లెటర్లు పెట్టాడో లేదో మనకెలా తెలుస్తుంది? అది కూడా ఆరోపణ మనం నిజమని జడ్జిమెంట్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి మల్లన్న ప్రశ్న ఎవరికి వేయాలి? కమిటీకి వేయాలి. ఆయన ఏమంటున్నాడు? అల్లు అర్జున్ నువ్వు ఇచ్చాయన్నాడు. అల్లు అర్జున్ ఎందుకు ఇవ్వాలి?